అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనం కాక్సిడయాసిస్ వ్యాధి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరికి అయితే చూడండి మీరు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, ముందుగా మన ఈ వ్యాధిని కాక్సిడయాసిస్ వ్యాధిని తెలుగులో ఏమంటామంటే రక్తపు విరోచనాల వ్యాధి అని అంటాం ఫ్రెండ్స్. మనం వచ్చేసరికి తెలుగులో వచ్చేసరికి ఈ వ్యాధి అనేది ఏంటంటే ఎక్కువగా మనకు వచ్చేసరికి చిన్నపిల్లలు అయితే కనిపిస్తూ ఉండిద్ది. అది కూడా ఆ పిల్ల వయసు ఎదిగే కొందికి ఈ వ్యాధి అనేది మనకి బయటపడిద్దండి మనకు వచ్చేసరికి. సో అలా మనం గుర్తించి మనం అనేది ఏంటంటే దీన్ని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నిటితో కలిపి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆ బ్యాచ్ మొత్తాన్ని కలిపి. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రెట్ట అనేది ఎర్రగా ఎరుగుతాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కోడిపిల్ల ఇలా సిక్ అయిపోయి రెక్కల కింద దించేసి ఉండిద్ది. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ఈ రెండు పిల్లలు వచ్చేసరికి ఒకటే బ్యాచ్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ రెండు పిల్లల్ని. ఈ ఒక పిల్ల రసంగి పిల్ల చూడండి ఎంత బాగుందో, హెల్దీగా షైనీగా. ఈ కాగి పిల్ల చూడండి బోర్ ఎండిపోయి ముఖం తెల్లగా పాలిపోయి రెక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. చూస్తానికి కూడా కొద్దిగా అంతగా ఉండదు అందంగా. సో ఇలాగైతే ఉండిద్దండి మనకు వచ్చేసరికి ఈ కాక్సిడయాసిస్ వ్యాధి అనేది మన కోళ్ళలో వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి దీన్ని నేను వచ్చేసరికి ఏంటంటే రెండు విధాలుగా అయితే మెడిసిన్ చూస్తాను. ఒకటి న్యాచురల్, ఇంకోటి మెడిసిన్ వాడి. ముందుగా నేను వచ్చేసరికి న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి చూద్దాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఏంటంటే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకేంటంటే బొబ్బాస్కాయ ఆకునేది కదా, పప్పాయ లీఫ్, అది అనేది ఏంటంటే ఎండబెట్టి పొడి చేసుకొని మనం ఏంటంటే తినే మేతల్లో ఒక 2 కేజీల మేతలో ఒక హాఫ్ టీ స్పూన్ మేత అనేది మనం ఈ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అనేది మనం 2 కేజీల మేతలో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసరికి ఏంటంటే గింజలు ఉంటాయి కదా బొబ్బస్కాయలో, ఈ గింజలు అనేది ఏంటంటే మనం ఎండబెట్టుకొని సేమ్ ఇది కూడా మనం వచ్చేసరికి ఏంటంటే 2 కిలోల మేతలో ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకొని మన పిల్లల మేతలు అనేది ఇవ్వాలండి మనం వచ్చేసరికి. అలాగే ఇంకో మెడిసిన్ కూడా ఉంది దీనికి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఏంటంటే గ్రీన్ టీ లీఫ్ పౌడర్ అండి. మనం వచ్చేసరికి ఇది కూడా సేమ్ క్వాంటిటీ 2 కిలోల మేతలో మనం వచ్చేసరికి ఏంటంటే హాఫ్ టీ స్పూన్ అనేది కలుపుకోవాలి మనం వచ్చేసరికి. ఇది వచ్చేసరికి గ్రీన్ టీ లీఫ్ పౌడర్ అండి. ఇది వచ్చేసరికి ఏంటంటే చిన్నులపై మనకి ఏంటంటే దీన్ని కూడా మనం పొడిలా చేసుకోవాలి. పొడిలా చేసుకొని దీన్ని కూడా మనం వచ్చేసరికి 2 కిలోల మేతలో హాఫ్ టీ స్పూన్ అనేది కలుపుకోవాలి. డైలీ చేయాలండి. ఒక 1 వీక్ పాటు చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపించిద్ది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దాన్ని చిన్నులపైని మనం పేస్ట్లా చేసుకొని మనం ఏంటంటే ఒక టీ స్పూను పేస్ట్ని 1.5 లీటర్న్నర లేదా 2 లీటర్ నీళ్ళలో కలిపేసి తాగే నీళ్ళలో ఇవ్వాలండి మనం వచ్చేసరికి. అలాగే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి ఈ వేపాకు కూడా మనం పొడిలా చేసుకొని హాఫ్ టీ స్పూను 2 కిలోల మేతలో కలిపేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ వేపాకు అనేది ఏంటంటే ఒక హాఫ్ లీటర్ నీళ్ళలో బాయిల్ చేసి ఇంకో హాఫ్ లీటర్ నీళ్ళు బాయిల్ చేసి కలిపేసేసి పిల్లలకి అనేది ఇవ్వాలి. హాఫ్ లీటర్ నీళ్ళతో బాయిల్ చేసి మళ్ళీ చల్లార్చి ఇంకో హాఫ్ లీటర్ కలిపి మొత్తం లీటర్ నీళ్ళు పిల్లలకి అనేది ఇవ్వాలి మనం వచ్చేసరికి. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కలబంద అలోవెరా. ఇదేంటంటే మనం వచ్చేసరికి లోన జెల్ ఉంది కదా మధ్యలో, ఆ జెల్ అనేది ఏంటంటే 1 లీటర్ నీళ్ళల్లో 2 స్పూన్లు కలిపేసి ఇవ్వాలి మన ఇష్టం, హాఫ్ లీటర్ నీళ్ళలో. అలాగే ఇది వచ్చేసరికి ఏంటంటే యాపిల్ వెనిగర్ అండి. మనకు వచ్చేసరికి బయట సూపర్ మార్కెట్లో దొరికిద్ది. ఇదేంటంటే 1 లీటర్ నీళ్ళలో 5 ml కలిపి ఇచ్చుకోవచ్చు మనం వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం అన్నిట్లో ఇప్పుడు నేను పౌడర్స్ చెప్పే కదా, వాటిలో మీరు ఏదో ఒకటి వాడుకోండి. వాటితో పాటు ఒక చిటికెడు పసుపు అనేది కూడా కలిపిస్తూ ఉండండి. పిల్లలకి మేతల్లో కలిపి ఇవ్వండి. లేదు నీళ్ళలో కలిపినా ఇబ్బంది ఉండదు మనకు వచ్చేసరికి. మేతలో కలిపితే కనుక చాలా బాగుండిద్ది దీని ఎఫెక్ట్ అనేది మనకు వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి న్యాచురల్ వేలో తగ్గించుకునేది. వీటిలో ఏదో ఒకటి మీరు వాడుకోవచ్చు మీరు వచ్చేసరికి. ఇప్పుడు మెడిసిన్ అనేది వాడి ఎలా తగ్గించుకోవాలి, మాకు ఎంత టైం ఉండదు, ₹1 పోయినా మేము మెడిసిన్ తెచ్చుకుంటామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి సూపర్ కాక్స్. ఇదేంటంటే బయట మనకి సిటీస్లో దొరికిద్ది, టౌన్స్లో కూడా అయితే కష్టం, పెద్ద సిటీస్లో దొరికిద్ది. నియర్లీ మనకి 500 అబోవ్ ఉండిద్ది. జస్ట్ ఇది వచ్చేసరికి మనకి 100 గ్రామ్స్ వచ్చింది. ఇది ఎలాగంటే 1 లీటర్ నీళ్ళలో 2 గ్రామ్స్ పౌడర్ కలుపుకొని డైలీ ఇవ్వాలి. ఈ పౌడర్ అనేది ఏంటంటే చాలా హెవీలీ పవర్ ఉండిద్దండి. జస్ట్ ఒక్క గుట్టక తాగినా చాలండి రోజు మొత్తం మీద పిల్ల జస్ట్ అట్లా ఒక్కసారి తాగినా చాలు మనకి వెంటనే రికవరీ అనేది చూపించిద్ది. ఈ మెడిసిన్ పేరు సూపర్ కాక్స్. ఎక్కడ పడితే అక్కడ దొరకదు, పెద్ద సిటీస్లోనే దొరికిద్ది, మనకు వచ్చేసి టౌన్స్లో కూడా దొరకదు. మరి ఫ్రెండ్స్, మరి ఇదండి ఈ డిసీజ్ గురించి మెడిసిన్స్. ఈ వీడియో మీకు ఎలా ఉందో, నచ్చిందో నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో